ఇప్పుడు మీరు నాకు తెలిసి 30 సంవత్సరాలు పైగా ఈ దీంట్లో ఉన్నారు. ఈ ఫీల్డ్‌లో మొత్తం సింగింగ్ ఫీల్డ్‌లో. కానీ ఇన్ని రోజుల తర్వాత సినిమా పాటలు పాడుతా ఉన్నారు. అంటే సినిమాల గురించి మీరు నేను ట్రై చేయలే అని చెప్పేసి మీరే చెప్పారు. అదే ఎందుకు ట్రై చేయలే అన్న? ఆహ్, ఎందుకంటే నాకెందుకో ఇక్కడ రావాలని అనిపించలేదు మరి. ఓకే. అట్లేం లేదు. ఆ! కాకపోతే క్యాసెట్లు ఏంది చుడతాం కదా ఆ క్యాసెట్లు. అవును. అక్కడి నుంచి ఆ చుట్టే క్యాసెట్లు నుంచి సీడీల కా నుంచి పెన్ డ్రైవ్ ఇవన్నీ పోతూనే అయిపోతున్నాయి ఒక్కొక్కటి. కానీ దాని అప్పటి నుంచే ఉన్నాం మనం. అదే. అప్పటి నుంచే క్యాసెట్లు చేస్తుంటే నేను చిన్న డెక్కులలో పెట్టి చేసుకునేటండి. మా ఇక్కడ కమలాడియో అని మహబూబ్ నగర్లో ఉండే. ఓకే. అయితే అప్పుడు అక్కడి నుంచి మనకు ఈ ఊర్లలో కోలాటం పాటలు, బొడ్డెమ్మ పాటలు, అవును. అవి అలాయి గుంతలు అవి ఇట్లా అవును. ఊర్లలో పాడుకుంటాం కదా పాటలన్నీ కూడా నేను కొంచెం అక్కడ సేకరించుకొని కొన్ని చాలా ఇప్పటికి కొంచెం జనబాహుల్యంలో ఉన్నాయి. ఓకే. ప్రపంచం అంతా తిరుగుతున్నాయి పాటలు ఇప్పటికి. అయితే మీరు అంటే మీ దగ్గర సింగింగ్ టాలెంట్ ఉందని మీకు ఎప్పుడు తెలిసిందన్న? ఎప్పుడు తెలిసిందంటే నేను ఏదన్నా పాట పాడినప్పుడు సూపర్ వన్ కింద ఈ సపోర్ట్లు కొడతారు చూడు, వాళ్ళే వాళ్ళు మెచ్చుకున్నప్పుడే అర్థమైపోయింది అమ్మ దీనిలో ఏదో ఉంది అని. ఇంకా ఒక్కొక్క పాట నేర్చుకుంటా, కార్యక్రమాలు చేసుకుంటా అట్లా ఇంకా వాళ్ళ ఆదరణ ఉంది. ఎక్కడ మనకు ఇబ్బంది జరగకపోయా. ఆ పాటతో పాటు నా చదువు, అక్కడ చదువు ఇక్కడ పాట, ఇంకా అట్లా వచ్చిందన్నమాట. ఏం మనకు ఒకటి నేర్పింది అంటే మనం ఎక్కడ నేర్పలేం. బార్న్ ఆర్టిస్ట్ చిన్నప్పటి నుంచి ఇంకా ఆడుకుంటా పాడుకుంటూనే ఉన్నాం.